నిరాశపడాల్సినటువంటి విషయం పరిస్థితి ఇక్కడ లేదని ఖచ్చితంగా చెప్పగలం. రైట్. నమస్తే విజయ్ గారు. విజయ్ గారు, ముగ్గురు మాటలు విన్నారు. కాంగ్రెస్ ఏమన్నారు, బీఆర్ఎస్ ఏమన్నారు. అంటే బీఆర్ఎస్కి బలం ఉన్నా కూడా కొన్ని చోట్ల గెలవలేకపోయింది. ఈసారి బీజేపీ మాత్రం కొంచెం ఓట్ షేరింగ్ బాగానే పెంచుకుంది. అండ్ బీజేపీ ఈసారి చాలా కాన్ఫిడెంట్గా ఉంది, మేము సెకండ్ ప్లేస్కి వస్తాము అని చెప్పేసి. ఖచ్చితంగా బీఆర్ఎస్ ఏంటంటే ఇంకా మేమే ఉంటాము అనుకొని వాళ్ళు అనుకున్నారు. సేమ్ పంచాయతీలో ఎలాంటి ఎలక్షన్లో ఎలాంటి రిజల్ట్ అయితే వచ్చిందో ఇప్పుడు మున్సిపాలిటీలో కూడా అదే ప్లేసెస్ అనేది కంటిన్యూ చేసుకున్నారు. ఏంటి మరి ఓటు శాతం పెరగడం పైన ఏమంటారు, ఈ బలం తగ్గడం పైన ఏమంటారు, సీఎం మాట్లాడిన మాటల పైన ఏమంటారు? నేను చూసేది ఏంటంటే మనకు బేస్ ప్రామాణికం ఏంటంటే తెలంగాణ ఎలక్షన్ల వరకు పార్లమెంట్ ఎలక్షను బేస్. ఇప్పుడు జరిగినటువంటి దాంట్లో పార్లమెంటు ఒక ప్రామాణికం. పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్కు ఒక ఎంపీ సీట్ కూడా రాలేదు, బీజేపీకి 8 వచ్చాయి, కాంగ్రెస్కు 8 వచ్చాయి. ఓట్ షేర్ కూడా బీఆర్ఎస్కు 19% అట్లా వచ్చింది, బీజేపీకి కొంచెం ఎక్కువ ఉంది, కాంగ్రెస్కి ఎక్కువ ఉంది. దాంతో కంపేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే అప్పుడు పార్టీ గుర్తులతో జరిగినటువంటి పరిస్థితులు కూడా తెలంగాణ జరిగినటువంటి ఏడాది 2 ఇయర్స్ అవుతున్నటువంటి సందర్భం. ఆ నేపథ్యంలో చూసుకున్నట్లయితే పార్లమెంటుకు చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ చాలా పుంజుకుంది. బీఆర్ఎస్ దాదాపు 30% ఓట్ బ్యాంక్ వస్తుంది. 27 టోటల్ రేపు తెలుస్తుంది. ఇంకా దాదాపు 30% ఓట్ బ్యాంక్. అదే అసెంబ్లీలో అయితే జస్ట్ 39 కాంగ్రెస్కి వచ్చింది, 37 బీఆర్ఎస్కి వచ్చింది. బీజేపీ యాజ్ ఇట్ ఈస్గా గతంలో ఏ పొజిషన్కి వచ్చిందో 17%, 16% ఈ ఓట్ బ్యాంక్ పడిపోయినటువంటి అంశం. మొత్తం మీద పార్టీ గుర్తులతోటి ఇండివిజువల్గా జరిగినటువంటి ఎలక్షన్ ఇది. జరిగినటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఎట్లా ఉండాలి, సీట్లు చూసుకున్నా ఏది చూసుకున్నా వార్డులు నీకు జనరల్గా చైర్మన్ కానీ ఇంకేదైనా కానీ అధికార పార్టీకే వస్తుంది. హంగున్నాయన్ని దాదాపు వాళ్ళకే వచ్చేస్తాయి. ఈసారి హంగు కూడా బాగా వచ్చాయి. దాదాపు 20 నుంచి 30 వరకు హంగున్నాయని కూడా వాళ్ళ ఖాతాలు వేసుకోవచ్చు. సో అన్ని రకాల ప్రయోగిస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్సాఫిషియో ఓటు కూడా ఉంటుంది కాబట్టి వేసుకోవచ్చు. కానీ వార్డుల సంఖ్య దాదాపు 1300, 1400 వచ్చాయి. వార్డులు 1300 ఉన్నాయన్ని. 2500 వార్డులో మొత్తం అంటే 2900 మిగతాయి కూడా చూసుకుంటే నీకు 50% వార్డులు కూడా కాంగ్రెస్ పార్టీ రాలేదు. నీకు 50 వాళ్ళు అన్నీ మేము 70-80% ఏమో అన్నారు. 70-80% ఏది గెలుస్తున్నారు, చైర్మన్లు గెలుస్తున్నారు. ఎందుకు 50% వార్డులు గెలవకుండా 70%, 80% ఎట్లా వస్తున్నాయంటే కొనుక్కోవడము, పార్టీలు మారడము. దీంతో అంటే వీళ్ళ ఒరిజినల్ బలం 50%కు బిలో 50% వార్డుల లెక్క చూసుకున్నట్లయితే ఓటు శాతం కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓటు శాతం నీకు పార్లమెంట్ కంటే పెరిగిందా తగ్గిందా తెలుస్తుంది. ఇక బీజేపీ విషయం చూసుకున్నట్లయితే బీజేపీకి ఆ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్తో పోల్చినా తగ్గింది. నీకు జూబ్లీస్లో కూడా తెలిసిపోయింది, ఆ రకంగానే తగ్గిపోయింది. ప్లస్ పోయిన మున్సిపల్ ఎలక్షన్ల కోసం చూసుకున్నా పోయినసారి ఎన్ని వార్డులు వచ్చినాయో దాదాపు అన్నే వార్డులు వచ్చినాయి. దాదాపు 240-250 మొత్తం 2020లో జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో అన్నీ వచ్చినాయి. సేమ్ అదే సంఖ్య మేనేజ్ ఒక 5-10 అటు ఇటు ఉంటాయి. ఇన్ని సంవత్సరాలు అంతే ఉన్నది తప్ప కొత్తగా ఏమీ పెరగలేదు బీజేపీకి సంబంధించి. ఎక్కడ పుంజుకున్నట్టు కాకపోతే మేయర్కు దగ్గర ఎక్కువ వచ్చినాయి. కరీంనగర్లో, నిజామాబాద్లో నీకు ఓవరాల్గా చూస్తే వార్డులు అంతే ఉన్నాయి. మేయర్కి సంబంధించినటువంటి దాంట్లో డివిజన్లు కరీంనగర్ ఒకటి వచ్చింది, అదేవిధంగా నిజామాబాద్కి సంబంధించినటువంటిది వచ్చింది. దాన్ని వాళ్ళు బలం అనుకుంటున్నారు. వాస్తవానికి ఎట్లా ఉండాలి, 8 ఎంపీలు ఉన్నటువంటిది ప్లస్ 2 అధికార పార్టీలే. కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ఉన్నది. 8 ఉన్నప్పుడు అసలు కాంగ్రెస్ని అధికారం పోగొట్టే అటువంటి శక్తి నాకే ఉందని చెప్తున్నటువంటి బీజేపీ ఆ పొజిషన్లో ఎన్ని రావాలి, దాదాపు 50% వరకన్నా రీచ్ అవ్వాలి. ఆ పరిస్థితి లేదు. ఆ పరిస్థితి బీజేపీది మొత్తం గ్రాఫ్ పడిపోయింది. గ్రాఫ్ది మొత్తం పడిపోయి దీని దగ్గర ఆగిపోయారు. ఎంపీ ఎలక్షన్లతో పోల్చినట్లయితే బీజేపీ తెలంగాణలో ఢీకొట్టలేని స్థాయికి పడిపోయింది.
మొత్తం డ్రాస్టిక్ గా కానీ పడిపోయింది బీజేపీ. నిన్న బీజేపీ వాళ్ళే చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడారు. అసలు మాట్లాడదు, అన్ని మేమే కైవసం ఉంటది. 8 ఎంపీలు 100% అని మాట్లాడారు. 8 ఎంపీలు వచ్చినటువంటి ఆ మూలనే ఉన్నారు కదా వీళ్ళు. ఎంతసేపటికి 8 ఎంపీలు, మేము ఇద్దరు కేంద్ర మంత్రి, 2 కేంద్ర మంత్రులు, ఒక క్యాబినెట్ మంత్రి, ఒక సహాయ మంత్రి, 8 ఎంపీలు ఉన్నారు. నితిన్ నబీన్ వచ్చిండు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చిండు. మాకు ఈ రకమైనటువంటి ఎమోషన్, ఈ రకమైనదంతా ఉంది. ఆ మూడ్లో ఉన్నారు. 8 ఎంపీలు అంటే చాలా పెద్ద సంఖ్య కదా. మేము కాంగ్రెస్ తర్వాత మేమే అనుకున్నట్టు ఆ ప్రజలు మొత్తం ప్రజలు తెలిసినటువంటిది ఏంటి, ఉల్టా అయిపోయింది. కాంగ్రెస్ని ఇక్కడ గద్దె దించేటువంటిది శక్తి బీఆర్ఎస్కి ఉందని మనం ఇప్పుడు ఈ అంచనా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓట్ పర్సెంటేజ్ చూస్తే తెలిసిపోతుంది. ఇంకా రేపు ఓట్ పర్సెంటేజ్ చూస్తే వార్డులు చాలా కీలకం. వార్డులు గెలిచినా అటు ఇటు పోవడం వేరు, ఓటింగే ఇంట్లో క్రైటీరియాగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మనం. ఎందుకంటే ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారు, మేమెంత అని వార్డు మెంబర్లు, డివిజన్లు వాళ్ళు ఈజీగా ప్రలోభాలకు మారే అవకాశం ఉంటుంది. రకరకాలుగా మారుతున్నటువంటి వ్యవస్థ. అందుకని మామూలుగా అధికారంలో ఎవరుంటే రాష్ట్రంలో నెక్స్ట్ తర్వాత జరిగే ఎలక్షన్లు అన్నింటిలో కూడా అధికార పార్టీకే వస్తాయని ఫస్ట్ నుంచి ఒక నానుడు ఉంది కదా. సరే బీఆర్ఎస్ ఉన్నప్పుడు అవన్నీ కూడా బీఆర్ఎస్కే వస్తాయి. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్కే. కానీ ఈ మున్సిపల్ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఎందుకు సీఎం అంతగా ప్రచారం చేశారు, అన్ని కార్నర్ మీటింగ్స్ పెట్టారు, ఏకంగా 9-8 కార్నర్ మీటింగ్స్ పెట్టడానికి రీజన్ ఏంటి? అదేంటంటే అధికార పార్టీ సీఎం ఆ మాత్రం తిరగకపోయి ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఇది కూడా రాకపోతుండే, ఈ వార్డులు కూడా రాకపోతుండే. చైర్మన్లు, మేయర్లు రావడం వేరు, వార్డులు ముఖ్యం, ఓటింగ్ పర్సెంటేజ్ ముఖ్యం. ఎందుకంటే అధికార పార్టీకి 90-95% రావాలి. ఎందుకు మన మహారాష్ట్రలో జరిగినాయి స్థానిక సంస్థలు, స్వీప్ చేసింది అధికార పార్టీ, 95% వరకు తీసుకున్నారు. అంతకుముందు జగన్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, మున్సిపాలిటీ స్వీప్ 95% ఉన్నారు. ఇక్కడ టీఆర్ఎస్ కూడా 95% 90 కొట్టున్నారు. ఆ డౌట్ ఉన్నాయి. ఈ మాత్రం తిరగకపోతే ఈ మాత్రం కూడా రాకపోతుండే. అందుకే తిరిగి ఒక రాజకీయంగా బూతులు మాట్లాడి ఒక దాని చుట్టూ తిప్పినటువంటి నేపథ్యంలో ఆ మాత్రమైన రిజల్ట్స్ వచ్చినాయి. ప్లస్ మనీ ప్రభావం కూడా చూపించినాయి. అనేక చోట్ల ఏమైందంటే బీజేపీ వాళ్ళు కూడా డబ్బులు పంచారు. ఇలా బీఆర్ఎస్ కంటే ఎక్కువ బీజేపీ, కాంగ్రెస్ డబ్బులు ఎక్కువ పంచారు ఇంకా చాలా చోట్ల తెలిసిన. ఎందుకంటే మనం ఇళ్లలో తెలిసిన ఆడితే ఈ పార్టీ వాళ్ళు వచ్చారు, ఆ పార్టీ వాళ్ళు వచ్చి, 3 పార్టీ వాళ్ళు వచ్చారు, ఎవరెవరు ఎన్ని ఇచ్చారు అనేది మనకు తెలిసిపోతున్నటువంటిది ఉన్నది. అంటే ఈక్వల్గా బీజేపీ డబ్బులు వంచినా కానీ పోయినసారి ఇంత లేదు. ఇంకా డబ్బులు వంచినా సెంట్రల్ మినిస్టర్స్ ఉన్నా వీళ్ళు వచ్చినటువంటిది అది. కరీంనగర్ వరకు వాళ్ళు మేయర్ సీట్ ఇండివిజువల్గానే సాధించేటట్టు ఉన్నది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒకటి సిపిఐ కూడా ఒక కార్పొరేషన్లో చాలా కీలకం. కార్పొరేషన్ కొట్టుకునే అవకాశం ఉంది కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి. కొత్తగూడెం అక్కడ 25 డివిజన్లు వచ్చినాయి కమ్యూనిస్ట్ పార్టీకి సిద్ధాంతపరంగా చూసుకుంటే. ఒక రైట్ వింగ్ కరీంనగర్ ఏదైతే వచ్చేసిందో, లెఫ్ట్ వింగ్ కూడా కొత్తగూడెం వచ్చినట్టే. మీరు బీజేపీ ఈక్వల్ టు కమ్యూనిస్ట్ పార్టీలతో పోల్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది తప్ప మొత్తం అపోజిషన్ మేము నెక్స్ట్ అధికారంలోకి వస్తాము, నెక్స్ట్ మేము కాంగ్రెస్ని ఓడిస్తాము అనేటువంటి చెప్పుకునేటువంటి శక్తి మాత్రం ఇప్పుడున్న జరిగిన ఎలక్షన్లో లేదు. ఇది చాలా తెలంగాణ ఏ ఎలక్షనే చూసుకోవచ్చు. ఇది ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక హెచ్చరిక లాంటి ఎలక్షన్. ఇది మీకు వచ్చిన సంబరపడుతుండొచ్చు, ఇవన్నీ చేసుకుంటుండొచ్చు, మేము ఎక్కువ చైర్మన్లు గెలిచినాం అనుకుంటుండొచ్చు. కానీ ఓట్ శాతం వార్డులు మీరు 50% కూడా గెలవలేదు. జరిగిన దాంట్లో 50% కూడా రాలేదు. మీరు ఇతర పార్టీల నుంచి తీసుకొని ప్రలోభాలు పెట్టి వచ్చినటువంటి వాళ్ళు ఒరిజినల్గా వచ్చిన చైర్మన్లు కావు. అది మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఎలక్షన్లో. రైట్. సాయి కుమార్ గారు ఏమంటారు? విజయ్ గారు మాట్లాడారు 50% కూడా మీరు గెలుచుకోలేకపోయారు అని. సాయి కుమార్ గారు మేడం స్పష్టంగా చెప్పండి ఇప్పుడు. ఓకే మేడం, స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో 90% పైగా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ, రాజకీయ విశ్లేషకులు కానీ వారికి ఎవరికి కడుపులో నొప్పి అవుతుంది కాంగ్రెస్ పార్టీ గెలిస్తే. ఎందుకు అంత ఇష్టమైతే లేదు? ఎందుకు అభివృద్ధి పకారంగా కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ పట్టణ ఓటర్లు ఓటేస్తే కనీసము కాదండి, ఎందుకు అంత ఇబ్బంది అవుతుంది? ఎందుకు మీకు కాంగ్రెస్ పార్టీ మీద ఇక్కడ బీఆర్ఎస్ పోయింది కాంగ్రెస్ మాట్లాడుతుంది, బీజేపీకి పోయి కాంగ్రెస్ పోయి మాట్లాడుతుంది, అదేవిధంగా విశ్లేషకులు కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణలో 100% మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ
గెలుస్తాడు.